నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అరే మీ పర్స్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఉందా? అబ్బా అయ్యో సారీ శ్రీవారు, చూసుకోలేదు. పర్వాలేదు బంగారం. పర్వాలేదా? బా ఏయ్, మళ్ళీ ఢీ కొట్టావేంటి? మరి ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములొస్తాయి. పర్వాలేదా? అబ్బా మీరు గుద్దారేంటండి? 3 సార్లు గుద్దుకుంటే ముద్దులొస్తాయి. పర్వాలేదు. ఏంటండి అలా చూస్తున్నారు? సార్ మీరు ఇదివరకు నన్ను ఎప్పుడైనా తలతో ఢీ కొట్టారా? ఢీ కొట్టినట్టు నీకేమైనా గుర్తుకొస్తుందా? అది అంటే ఏదో ఏదో జ్ఞాపకం వచ్చి రానట్టుగా ఉంది. అదేదో అంటారు కదా, ఒకసారి ఢీ కొట్టుకుంటే కొమ్ములొస్తాయి. అవును సార్. మరి రెండోసారి ఢీ కొట్టుకుందామా? అది కొమ్ములతో మీరు బాగుండరు, నేను బాగుండను. నిజమే సార్. కాబట్టి మీరు ఢీ కొడతారా, లేదంటే నన్ను ఢీ కొట్టమంటారా? మీ ఇష్టం.
అమ్మా పర్స్ దొరికిందా? ఆ, ఆ, ఆ. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. పౌడరు దిగు. దిగు పౌడర్ అంటే ఎట్టా దగ్గర 2 కాళ్ళతో మనిషిగా ఉండేవాడిని 4 కాళ్ళ జంతువులా మార్చారు ఆ డాక్టర్ దరిద్రుడు. మెల్లగా దించో. దా. అబ్బో మెల్లిగా అబ్బా మెల్లిగా పౌడరు. మెల్లిగా. అబ్బా అబ్బా మెల్లిగా. అవును పౌడరు, అంత చిన్న దెబ్బకు డాక్టర్ ఏంటి ఇంత పెద్ద కట్టు కట్టాడు? అబ్బా ఇది చిన్న దెబ్బేందే. నువ్వు వాడు కట్టిన కట్టునే చూస్తున్నావు. ఆ కట్టు లోపల గాయం ఎంత ఉందో అది పెట్టే నొప్పి పెట్టు నీకు అర్థం కావట్లేదు. అబ్బో వెనకాల అంతా నిప్పుల కుప్పట్లా ఉంది. అబ్బో అమ్మా ఈ పేరు పగవాడికి కూడా రాకూడదు చంద్రిక. అయినా నేను చేసి తప్పేందే? అక్కడి నుంచి తప్పించుకోవడమా? ఆ మాత్రానికి ఏదో స్మగ్లర్ ని కిల్లర్ ని ఎన్కౌంటర్ చేసినట్టు వెనక బుల్లెట్ తిప్పుతాడా ఎస్ఐ? అబ్బా అమ్మా వాడి పేరు అగ్ని జమదగ్నైనా అసలు పేరు బుల్లెట్ భాస్కర్ అంట పౌడరు. ఏదో లేదా. అబ్బో పేర్లో బుల్లెట్ ఉన్నంత మాత్రాన నా పౌడరు నా వెనకాల బుల్లెట్ తెచ్చాలా? అబ్బా సర్లే, అయిందేదో అయిపోయింది, ఇంట్లోకి పదండి. ఇదిగో చంద్రిక, ఈ విషయం ఇంట్లో ఓరికి చెప్పమాకో. నేనైతే చెప్పను, నువ్వే నోరు జారతావేమో. అమ్మా కాలు కదపటం కష్టంగా ఉంటే మళ్ళీ నోరు మెదుపుతారా ఏంటి? సరే పద. జాగ్రత్తగా తీసుకెళ్ళు. పద. ఒక్క నిమిషం చంద్రిక, లోపల నా పౌడర్ డబ్బా ఉండిపోయింది కాస్త. అబ్బా ఈ సిచ్యువేషన్ అది అవసరం ఆ పౌడరు? అబ్బా సిచ్యువేషన్ చెప్పతే అయినా కంటిన్యూటీ కామన్ కదే. ఆ చారిగాళ్ళ నీకు చాదస్తం బాగా పెరిగిపోయింది. కదలకుండా నుంచోండి. ఆ సారీ పౌడరు, చూసుకోలేదు. ఏంటి చూసుకోలేదు? ఆ ఎస్ఐ బుల్లెట్ దించినప్పుడు కూడా ఇంత నొప్పి లేదు. ఆ డాక్టర్ కట్టు కట్టేటప్పుడు కూడా ఇంత నొప్పి లేదు. అమ్మా ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బ తట్టుకోలేకపోతున్నాను. ఊర్చుకో ఊర్చుకో. పాత పగలమైన మనసులో పెట్టుకున్నావా ఏంది? నీ మీద నాకు పగేంటి పౌడరు, నువ్వు నా స్టిక్కర్వి. అమ్మా నువ్వుంటేనే కదా నాకు ఈ గ్లామర్ ఉండేది. కాస్త ఊర్చుకో. కాస్త చూసుకోనే. నీ గ్లామర్ తగ్గితే దేవుడు ఎరుగు. బతుకుండగానే బాయిలర్లో పడ్డట్టుందే.
బా ఇదంతా పౌడర్ డబ్బా వల్లే వచ్చింది పదండి. రాలే. ఆ, పద. అమ్మా అయ్యో అమ్మో మర్రో అబ్బా, అమ్మ చిన్నగా అబ్బా. అమ్మా నీ అయ్యా నీ డబ్బా నువ్వును. అమ్మో ఏమైంది ప్రసాదు? వీళ్ళేంటి ఇంకా ఉన్నారు? జై కోసం వెయిట్ చేస్తున్నారు. ఆహా, వీళ్ళు జై కోసం ఎదురు చూస్తున్నట్టు లేదు, మన కోసమే కాసు కూర్చున్నట్టున్నారు వీళ్ళు. మీరేం మాట్లాడకండి, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఏమైంది చంద్రిక్ గారు? ఏమైందని అడుగుతుంటే ఏం మాట్లాడరేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అబ్బో చంద్రిక, నాకు వాళ్ళ ముఖ చిత్రాలు కనిపించటం లేదు గానీ డబ్బులు ఏదో ఒకటి చెప్పి నన్ను రూములోకి తీసుకెళ్ళవే. ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను. ఏమైందంటే ఏం చెప్పమంటారు? మా పాటికి మేము కారులో వెళ్తుంటే ఎవరో తాగుబోతేదవా వెనక నుంచి మా కారుకి డాష్ ఇచ్చాడు. కారు బ్యాకు, ఈయన బ్యాకు. బ్యాక్ నుంచి కార్ డాష్ ఇస్తే ఫేస్ ఇంజ్యూర్ అవ్వాలి కానీ బ్యాక్ ఎలా ఇంజ్యూర్ అవుతుంది? మీరు చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదే. జరిగింది చెప్పామమ్మా, నమ్మకం లేకపోతే నీకు కన్వీనియంట్ గా ఎలా చెప్పాలో చెప్పు, అలా చెప్తాం. బేబీ అడిగిన లాజిక్ కరెక్టే కదండి. మీరేదో దాస్తున్నారు. అయినా పొద్దుననగా బయటికి వెళ్లిన వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు? ఏంది బామ్మగారు, ఎవరైనా పేషెంట్ కి పళ్ళ రసాలు ఇస్తారు, మీరేంటి ఆరాలు తీస్తున్నారు? నా పరిస్థితి అర్థం చేసుకోండి. నా పైన కాస్త దయా జాలి చూపించండి. ఏం ఘనకార్యం చేసొచ్చారని మీపై సింపతి చూపించడానికి? తనకు అసలు మానవత్వమే లేదా చంద్రిక? సొంతక్కనే చంపిన దానికి కరుణ, దయ, జాలి ఎందుకుంటాయి పౌడరు? మంగ బతికే ఉందని తెలిసినప్పుడు ఈ పిచాచి ముఖ చిత్రం చూడాలి చంద్రిక. పౌడర్ అది మనకి డౌట్ గా చూస్తోంది. త్వరగా రూమ్ లోకి వెళ్దాం. అందుకే కదా ఇందాక నీతో మొత్తుకుంటా ఉంది. పాపం ఆయనకి బాగా పెయిన్ గా ఉన్నట్టుంది. ఆయన లోపలికి తీసుకెళ్ళండి చంద్రిక్ గారు. కూతురు కసాయనా తల్లి మీరా అబ్బాయి, నువ్వు చల్లగా ఉండు తల్లి. అందుకే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి అంటారు. చెప్పా పెట్టకుండా వెళితే ఇలాగే అవుతుంది. కాటి కాళ్ళు సాపినా కాకులా పడటం మాత్రం తప్పలేదు ముసల్దానికి. రేపటి నుంచి చెప్తాంలే అమ్మమ్మా. అసలే బాధలో ఉన్నాయన్ని ఇంకా బాధ పెట్టుకు. రండి. సంథింగ్ ఈజ్ రాంగ్. వీళ్ళేదో తప్పు చేసొచ్చారు, అదేంటో తెలుసుకోవాలి.
ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నారు మేడం గారు? మంగ దగ్గర ఉన్నంత వరకు ఎంతో సంతోషంగా ఉంది పిన్ని. తనని పిల్లల్ని వదిలొస్తుంటే చాలా బాధగా ఉంది. బాధ అని కాదు, ఆయనేదో మా ఇంట్లో మనిషి అయినట్టు. ఆయన వెళ్ళిపోతుంటే ఇల్లంతా నిశ్శబ్దమైనట్టు, మనసు కూడా స్తబ్దుగా అయిందొదినా. ఎంతైనా మంగ నీ భార్య కదా నాన్న. 8 సంవత్సరాల ఎడబాటు తర్వాత కలిసింది. ఆ మాత్రం కలుతుంటుంది. అంతకు మించి పరిచయం మా మధ్య లేదు, కానీ అభినో దివ్యనో ఇంటి నుంచి బయటకు వెళ్తే వాళ్ళు తిరిగొచ్చే వరకు ఎలా ఉంటుందో. ఆయన వెళ్తుంటే అలాగే అనిపించింది. మంగని వదిలి రావాలనిపించలేదు పిన్ని, అక్కడే ఉండిపోవాలనిపించింది. మరి ఉండిపోమ్మని అడగకపోయారా మేడం గారు? మీరొక మాట అడిగుంటే జైసర్ మా ఇంట్లో ఉండేవారు. అడిగేంత చనువు నాకు లేదు కదా వదినా. నీ భార్యపై నీకా బాధ్యత ఉంది జై. ప్రేమించిన మనిషి పక్కనుంటే ఆ సంతృప్తే వేరు కదా. నేను తన భర్తనని మంగకు గుర్తులేదు కదా పిన్ని. ఆయన్ని చూస్తే ఏవో జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టుంది వదినా. కానీ అంతలోనే ఆ దృశ్యాలు మాయమైపోతాయి. అంతా మర్చిపోతాను. మర్చిపోయిన గతాన్ని మంగ త్వరగా గుర్తు తెచ్చుకోవాలని ఆశగా ఉంది పిన్ని. మరి త్వరగా గుర్తు చేసే ప్రయత్నం చేయొచ్చు కదా నాన్న. గుర్తు తెచ్చుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ఒత్తిడి ఎక్కువై స్పృహ తప్పిపోతానేమో, పిల్లలు భయపడతారేమోనని భయంగా ఉంది. ఆ భయమే నన్ను ఆపుతోంది పిన్ని. తొందరపడితే మంగకి ఏదైనా అవుతుందేమోనని భయం వేస్తోంది. అది నిజమే. మొన్న గుళ్ళో అలాగే జరిగింది కదా. గుళ్ళో జైసారు పిన్ని జేజీని చూసినప్పుడు కూడా ఏదో గుర్తొచ్చింది. వాళ్ళు కూడా నన్ను తమ సొంత మనిషిలా చూశారు. వదినా, జైసార్ కూడా నన్ను అలాగే చూస్తున్నారు. అసలు వాళ్ళకి నేనేమవుతాను వదినా? నేను మీకేమవుతాను, మీకు నాకు సంబంధం ఏంటి అని మంగ గుళ్ళో అడిగినప్పుడు నా గుండె పగిలిపోయింది నాన్న. పగిలిన గుండెలో చెదిరిన జ్ఞాపకాలు మీవి మేడం గారు. మీరు ఎదురు చూస్తున్న మనిషి కోసం మీరు పడే ఆరాటానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఏదో ఒక రోజు మీకు మీ గతం గుర్తొచ్చేస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను పిన్ని. అందుకే ప్రతిరోజు మంగ దగ్గరికి వెళ్దాం. మంగని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నేను కంటున్న కలలు మంగకు నా కళ్ళల్లో కనిపిస్తాయేమో. మేం కలుసున్న రోజులు తనకు గుర్తొస్తాయేమోనని ఆశగా ఉంది. ఆయన కళ్ళల్లో నాకేదో చెప్పాలని ఆరాటం నాకు అనిపించింది వదినా. సార్ నాకిప్పుడే పరిచయం అయినా ఎప్పటినుంచో తెలిసినట్టు అనిపిస్తుంది. అవునా మేడం గారు? అయితే మీరు దగ్గరకు వచ్చేసారన్నమాట. మంగకి నువ్వింకా దగ్గరవ్వాలి నాన్న. ఆ దగ్గర తనమే మంగలో జ్ఞాపకాలని నిద్ర లేపుతాయి. రేపటి నుంచి అలాగే చేస్తాను పిన్ని. వదినా, రేపు సార్ వస్తారు కదా, ఆయన కోసం ఏవేవో చేయాలనుంది. వస్తారు మేడం గారు. సార్ ప్రతిరోజు వస్తారు. వెళ్దాం పిన్ని. రోజు మంగ దగ్గరికి వెళ్దాం. ప్రతిరోజు పండగ చేద్దాం. ఆయన వస్తే రోజు పండగలాగే ఉంటుంది కదా.